నమస్కారం. మీరు చూస్తోంది స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ సుధా. ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 10న కడపలో 41.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 40.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై వేడిగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ఎండతో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత పెరిగింది. భారత వాతావరణ శాఖ కోస్తా ఆంధ్రలో 10 నుంచి ఏప్రిల్ 16 వరకు కొన్ని ప్రాంతాల్లో హాట్ అండ్ హ్యూమిడ్ పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లడం తగ్గించాలి. తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. సురక్షితంగా ఉండండి. ఇలాంటి తాజా వాతావరణ సమాచారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తల కోసం స్పాట్లైట్ టీవీని చూస్తూనే ఉండండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పక క్లిక్ చేయండి. ధన్యవాదాలు.